అందరికీ నమస్కారం. 785 మెంబర్స్ ఉండే మా అసోసియేషన్లో 55 మంది 26 పోస్టుల కోసం పోటీ పడుతున్నారు. గత సంవత్సరం 2 ఇయర్స్కి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాం మేమంతా. అంటే అప్పుడు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. మా అంటే ఏంటి అనేది ఏదో శివాజీరాజు గారు చేసుకెళ్ళిపోతున్నారు, అంతకుముందు బాగానే జరిగినాయి కదా అనే నమ్మకంతో ఆయన మీద వదిలేయటం వలన అది అంచెలంచెలుగా ఎక్కడికో వెళ్ళిపోయి అయ్యో మనం మిస్ అయిపోతున్నామే, మనకు పేరు రావట్లేదే, మనం కూడా దాంట్లో పాల్గొంటే పేరు వస్తుందనే ఉత్సాహం ఉత్తేజం కలిగించింది ఎవరు? ఒక నాయకుడు, వాళ్ళ టీము. అదే గత 2 సంవత్సరాలుగా జరిగింది. దాన్ని చూసి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు ఇంతమంది నామినేషన్ ఫైల్ చేసి ఏకగ్రీవం ఎన్నికలు చేయకుండా నాకు పేరు రావాలనే ఉద్దేశంతో 55 మంది ముందుకొచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీ ఇంట్రెస్ట్కి నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. కానీ అసలు ఈ 785 మంది ఓట్లు వేయించుకోవడానికి మీడియాకి వెళ్ళి ప్రెస్కి వెళ్ళి ఏదేదో మాట్లాడి చేస్తే ఓట్లు వేసేస్తారా? అంటే ఓట్లు వేసే వాళ్ళకి తెలియలేదా? వాళ్ళకి ఏం జరిగిందో వాళ్ళు అబ్జర్వ్ చేయట్లేదా? గడప దాటిన మరుక్షణమే ప్రతి వ్యక్తి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎదుటివాడికి ఏం చేయాలని ఆలోచించేవాళ్ళే. నాకు చిన్నప్పటి నుంచే అదే. ఇంట్లో నుంచి బయలుదేరగానే ఇంకెవరికి ఏం చేయాలని ఆలోచిస్తాను. అట్లాంటి వ్యక్తి శివాజీరాజే గారిని చూసిన తర్వాత ఆయనతో ట్రావెల్ చేయాలనిపించి బెనర్జీ గారిని అడిగాను, ఎలక్షన్ లేకపోతే నేను మా సర్వీస్ చేయాలని ఉంది అని. లేదండి, ఏకగ్రీవ ఎన్నికలు జరుగుతున్నాయి, మిమ్మల్ని కలుపుకుంటారు దాంట్లో అని చెప్తే శివాజీరాజే గారు నన్ను పిలిచి, ఏమండి మీరు చేసే మీ బాధ్యతలు మీరు ఎన్నెన్నో చేసి వచ్చారు, చాలా హయ్యర్ పొజిషన్లో నుంచి వచ్చారు, నేనేం మీకేమి పదవి ఇవ్వలేను అన్నారు. అయ్యా, పదవులు కాదు, అవకాశం ఇస్తే పని చేయిస్తాను నేను, మీరు ఇవ్వకపోయినా నేను మీకు తోడుంటాను, ఏదో ఒకటి చేస్తానని చెప్పాను. అట్లా మొదలైంది మా ప్రయాణం. ఆ తర్వాత చాలా బాధ అనిపించిందండి 2 విషయాలకి. కుట్రలు, ట్రాన్స్పరెన్సీలు, వీటి గురించి మీడియాకి వెళ్ళి మాట్లాడతారు ఏంటంటే, అంటే చిరంజీవి గారి గురించి ఏ వ్యక్తి అయితే కుట్రలు జరిగినాయి అని చెప్పి అన్నీ మాట్లాడి ఈసీ మీటింగ్ జరగబోయి ఈసీ మీటింగ్లో అల్లరి చేశాడో ఆయన్ని కూర్చోబెట్టి జనరల్ సెక్రటరీగా ఉంటూ ఆయన ఉండదా కూర్చోబెట్టి మాట్లాడానండి. వద్దండి, రభసొద్దు, చిరంజీవి గారిని అవమానించొద్దు, ఆయన దగ్గరికి వెళదాం, మీకుండే అనుమానాలు ఆయన దగ్గర చెప్పండి, ఆయన పరిష్కరిస్తారు, అల్లరి చేసుకోవద్దు. ఇది ఒక ఆప్షన్. రెండోది, సైలెంట్గా ఉండండి. నెక్స్ట్, మహేష్ బాబు గారి ప్రోగ్రామ్ మీరు టేకప్ చేయండి, ప్రూవ్ చేసుకోండి, సక్సెస్ చేయండి. ఇవి 2 ఆప్షన్స్ మీకు. అంతకంటే అల్లరి చేసుకుంటే సంతకం పెట్టింది మీరే కదా. జనరల్ సెక్రటరీగా ఉండి నా పవర్స్ నాకే ఉండని అడగటం ఏంటండి? ఇంతకంటే ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటుందా? మీకు అదృష్టం బాగుండి పదవిలోకి వచ్చిన మరుసటి నుంచి 1 ఇయర్ వరకు వెనక్కి చూసుకోవడానికి కూడా టైం లేని విధంగా ఒక్కదాని వెనక బ్యాక్ టు బ్యాక్ సినిమాల అవకాశాలు వచ్చినాయి. చాలా సంతోషం. ఆఫీస్కి రాలేకపోయారు, కరెక్టే. సినిమాలు వదులుకున్నారా? మా కోసం మీరు సినిమాలు వదిలేశారా? లేదే. అక్కడ 40 మంది 50 మంది ఆర్టిస్టుల మీద ఆధారపడి సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటే మీరు ఇక్కడ కూర్చుంటే అక్కడ సఫర్ అవుతారనే కదా వెళ్ళారు. సో ఇట్లా అభియోగాలు చేసుకుంటూ ఏమీ చేయకోకుండా ఒక డైరీ రిలీజ్ చేయడానికి బాధ్యతలు తీసుకుని ఆయనే అన్నీ ఏర్పాటు చేసి అపోలో హాస్పిటల్లో రిలీజ్ ప్రోగ్రాం పెట్టుకుని 14,10,000 స్పాన్సర్ ఇచ్చి కలెక్ట్ చేశానని ఆయనే డిక్లేర్ చేసి తర్వాత ఆఫీస్కి వెళ్ళి ఇప్పటి వరకు నిన్నటి వరకు ఇవాళ వరకు నేను కనుక్కుంది ఏంటంటే 8,60,000 జమ అయిందండి. దాంట్లో 1,00,000 పాత బాకీ. సరే, మరి మిగతా 5,60,000 ఏమైనట్టు, 50,000 ఏమైనట్టు? మరి దానికి ట్రాన్స్పరెన్సీ ఉండాలి కదా. మరి ఇవన్నీ ఆలోచించుకోరా? ఆ మాత్రం నేను మాట్లాడే ముందు నాకుంటూ ఒక సూక్ష్మ జ్ఞానం ఉండాలి కదా. ఊరికి ఏదేదో మాట్లాడేటివి ఏంటండి? అంటే పెద్దలంటే మర్యాద లేదు. ఒక జాయింట్ యాక్షన్ కమిటీ పెద్ద ఇండస్ట్రీ, ఇంత పెద్ద ఇండస్ట్రీ ప్రపంచంలోనే మన తెలుగు వాళ్ళకున్న అభిమానం సినిమా మీద ఇంకెక్కడా లేదండి. ఎందుకంటే నేను తమిళనాడులో వెళ్ళి సినిమాలు చేస్తున్నప్పుడు అంటుంటారు, మీ తెలుగు ఇండస్ట్రీలో ఎంత అండి మీ ఆడియన్స్ రియల్లీ గ్రేట్ అంటారు. అలాంటి ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దల సమక్షంలో
ఒక 6 మంది సీఎల్ని పెట్టి స్క్రూటినైజ్ చేసి క్లీన్ చిట్ ఇచ్చే మళ్ళీ ఇంకా కుట్రలు జరిగినాయి అంటే జేఈసీ మెంబర్స్ అంటే మర్యాద లేదు, పెద్దలంటే మర్యాద లేదు. ఇదా బాగలేదండి. సరే, ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరికీ ఓటు అయిపోతే నష్టపోయేది ఎవరండి? ఆ 785 మందిలో 26 తీసేస్తే మిగతా వాళ్ళే కదండి. సమర్థతగా పనిచేసేవాళ్ళు మీకు అవసరమైతే ఓటు వేయండి, మేము అడుక్కోవసరలా. మాకేమన్నా లాభాలా? ఈ పదవి లేకపోతే బతకలేమా? నాకైతే టైం లేదండి. కానీ దేవుడు పుట్టుకతో నాకు కొన్ని ప్రసాదించాడు, కొన్ని ప్రతిభలు ఇచ్చారు. అది 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో వస్తున్నాను తప్పితే నన్ను ఎన్నుకోకపోతే నష్టపోయేది మిగతా వాళ్ళే, కానీ నేను గెలవకపోతే నేను నష్టపోయేది ఏం లేదండి. నాకు చాలా వ్యాపకాలు ఉంటాయి, నేను ప్రయాణం చేయగలను ఎక్కడికైనా. సో అందుకని నేను మా సభ్యులకి మీ ద్వారా తెలియపరచవలసింది ఏంటంటే, యాక్చువల్గా పొద్దున్నుంచి నేను పోట్లాడుతున్నానండి. ఎందుకండి మనం ఇవన్నీ మాట్లాడాలి? అవసరం లేదు, మనం చేసిన పనులకి నాకు ధైర్యం ఉంది అని చెప్తున్నాను. కానీ పొద్దున్నుంచి టీవీ ఛానల్స్ ఎక్కడ చూసినా న్యూస్ వస్తున్నాయండి. అందరూ ఫోన్ చేసి, మా వాళ్ళు ఫోన్ చేసి ఓట్లేని అడిగితే ఏంటంటే మీ మీద అభియోగాలు ఉన్నాయి, ఇవన్నిటికి మీరేం వివరణ ఇవ్వరా అని రెచ్చగొట్టారండి. అప్పుడు వచ్చింది నాకు స్పందన. అప్పటి వరకు నాకు అవసరం అనిపించలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, మమ్మల్ని అందరినీ ఎన్నుకుంటే మీకు మంచి చేసే అవకాశం కల్పించిన వారు అవుతారు, లేదా నష్టపోయేది మీరే. జై హింద్. అందరికీ నమస్కారం. నేను సాధారణంగా ఇటువంటి ఎలక్షన్స్ కానీ దేనికైనప్పుడు కూడా బాగా దూరంగా ఉంటాను, మనకెందుకు లేదని. కానీ ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే మై ఎక్స్పీరియన్స్, నా గతం 25 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నటువంటి నేను ఫస్ట్ టైము అంటే ఇప్పటికి 25 ఏళ్ల క్రితం భరద్వాజ గారు ఎంకరేజ్ చేయటం మూలంగా డైరెక్టర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా నన్ను పెట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. అప్పుడు ₹1,00,000 ఉండేది అక్కడ, అంతే. దాన్ని మా హయాంలో 54 లక్షలు చేశాం. ఇప్పుడు ఒక కొత్త ఆలోచన చేశా. ఇప్పుడు అది భరద్వాజ గారికి చెప్పా, అద్భుతంగా ఉంది, ఎట్టి పరిస్థితుల్లో చేయాలండి ఇది అని చెప్పారు. సరే అయితేనే చేసేద్దాం, ఎలాగైనా చేసేద్దాం. ఫుల్ క్రేజ్. ఆల్మోస్ట్ ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలు ఎలాగైతే సేల్లో ఉండేవో అప్పుడు కృష్ణారెడ్డి సినిమాలు కూడా అలాగే సేల్లో ఉండేవి. అతను ఉంటే చాలు, అతను డైరెక్షన్ చేస్తే చాలు, అంత స్పీడ్ ఉన్నటువంటి మార్కెట్ టైంలో మేము చేసిన ఆలోచన ఏంటంటే, ఇప్పుడు చిత్రపురి కాలనీ ఉంది కదా, దానికి బిఫోర్గా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒకటి ఉంది. పబ్లిక్ స్కూల్కి ఆపోజిట్గా 9 ఎకరాల స్థలం, 11 లక్షల రేటు కొనేయడానికి డిసైడ్ అయిపోయాం. మా దగ్గర 54 ఉంది, ఇంకా పైన ఇంకో 50 అంతా ఉంటే అయిపోతుంది. కొనేసి డైరెక్టర్స్ అసోసియేషన్కి మొత్తం అందరికీ ఇల్లు కట్టేయాలని చెప్పేసి ఒక పెద్ద కళ, కోరిక, ఇక ఈ స్పృహ అంతే. అటు ఆలోచించడం మొదలెట్టా. భరద్వాజ గారు అద్భుతంగా ఉంది సార్, చేసేద్దాం మనం అని. మరి మిగతా డబ్బు ఎలాగా? ఇప్పుడు నువ్వు క్రేజ్లో ఉన్నాను, నేను ఒక సినిమా చేస్తా, ఫైనాన్సర్ డబ్బులు పెడతాడు, అవసరమైతే నేను పెట్టి అందరు ఆర్టిస్ట్ని రిక్వెస్ట్ చేస్తాము, ఎవరు డబ్బులు కావాలంటే వాళ్ళకి ఇస్తాము, లేకపోతే తక్కువ ఇస్తాము. మొత్తం మీద సినిమా చాలా తక్కువలో ఒక మంచి సినిమా చేసి మనం అమ్మేయగలము. ఆ వచ్చిన డబ్బులతో మొదలు పెట్టేద్దాం. పెడితే అందరికీ ఇళ్ళు వస్తాయి. అంటే మహా అద్భుతంగా ఉందని సైట్ చూసేసాం, ఆల్మోస్ట్ సెలెక్ట్ చేసేసాం. ఇదంతా అయిన తర్వాత అది జనరల్ బాడీ మీటింగ్లో ఎందులోనో పెడితే మెల్లగా ఇరుగారు చేశారు. అయిపోయింది. స్లోగా మెల్లగా ఎక్కడికి వెళ్ళిపోయింది అని అంటే, లేదు పులుసులో లేకుండా వెళ్ళిపోయింది. ఇవాళ అక్కడ 25 కోట్లు అంటే లేదు, అంటే 11 ఎకరాలు 25 కోట్లు ఒక్కొక్కటి. అంటే ఎంత అయ్యి ఉండేది? ఆల్మోస్ట్ 300 కోట్లు. మిస్డ్ వి మిస్డ్ ఎ లాట్. తర్వాత ఏం మనం శ్రమపడి, మనం కష్టపడు, మనం ఆలోచించే ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇది 10 మందికి కాదు, 100 మందికి కాదు, ఇన్ని 100 మందికి సంబంధించిన విషయం అని నేను మదనపడ్డా, బాధపడ్డా. ఆ భరద్వాజ గారితో ఏదో చాలాసార్లు సర్లేండి, జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, మనం ఏం చేస్తాం, అవుట్ ఆఫ్ అవర్ లిమిట్స్ అయిపోయింది అంటే, కాదండి, ఒక మంచి పంచి ఉన్నటువంటి ఒక కళ పంచిపోయింది, కళ కంచికెళ్ళిపోయింది.
తర్వాత ఈ మధ్య కాలంగా నేను చూస్తూ ఉంటే సరిగ్గా అలాగే కొన్ని కళలు కంటున్నటువంటి శివాజీ రాజాను చూశాను. శివాజీ రాజా ఎన్ని మంచి పనులు చేస్తున్నాడు అంటే యూ కౌంట్ ఇట్. 10 చెప్తే ఇంకొకటి తక్కువే, 12 చెప్తే ఇంకొకటి తక్కువే, 25 చెప్తే ఇంకొకటి తక్కువే. ఇటు పెన్షన్స్ అనండి, ఇటు ఇన్సూరెన్స్ అనండి, ఒకటేంటి యూ జస్ట్ నేమ్ ఇట్. ప్రతిదీ కూడా ఏదో ఒక రకంగా వాళ్ళకి సాయపడాలి. ఇన్సూరెన్స్ దాంట్లో అయితే అది మనకి రావడానికి, ఎవరన్నా చనిపోతే రావడానికి 2 లక్షల రూపాయలు పెట్టారు, అది రావాలి అని అంటే కొంత టైం పడుతుంది. కాబట్టి ఈ లోపల సర్దుబాటు చేసేటటువంటి ఒక చెక్కు ప్రిపేర్ చేశాడు అంటే హౌ గ్రేట్ హీ ఈజ్. ఇతను పడుతున్నటువంటి కళలు, ఇతను ఆలోచిస్తున్నటువంటి విధానం ఏమైనప్పటికీ కూడా ఏదో ఒక రోజుకి ఈ మా అనేటటువంటిది ఎక్కడో ఉండాలి అనేటువంటి అతను తపన చూసి నాకు గతం గుర్తొచ్చి, మనం చేయలేకపోయినా ఇతను చేస్తున్నాడు కాబట్టి ఇతను వెనకాల నుండి మనం సాయం చేస్తే కనీసం నా ఆత్మతృప్తి అయినా జరుగుతుంది అలాగని చెప్పేసి నేను ఒప్పుకున్నా. It's for nobody, not for anybody. It's my self-satisfaction. I am encouraging 100 and plus 0 is equal to 1000% Shivaji Raja. అతను డెఫినెట్గా చేయగలడు. ఎలా చేయగలడు? ఏదో రకంగా ప్రతి వాళ్ళకి తల్లో నాలుకలాగా ఉంటాడు. ఎవరు ఫోన్ చేసినా దొరుకుతాడు. మళ్ళీ అందులో పగల లేదు, రాత్రి లేదు, హెజిటేషన్ లేదు, నో చెప్పడం లేదు. ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా సరే నేనున్నానని పరిగెట్టుకుని వస్తాడు. మరి అలాంటి మనిషి దొరకడం అనేటటువంటిది సాధ్యమా? అందుకే అనిపించింది సాయం చేయాలని. ఇక ఇలాంటి పనులు చేయటంలో వరుసగా చేస్తూ మొన్న మధ్య ఏం చేశాడంటే, ఏమండి ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి పెడదాము, దానికి మీరు చైర్మన్గా ఉండాలి అని అడిగాడు ఆయన. ఇంత కష్టపడి పనిచేసే మనిషికి మనం నో చెప్పడం కరెక్ట్ కాదు. నిజానికి నాకేమీ అలాంటి పదవులతో ఇంట్రెస్ట్ ఏమాత్రం లేదు. నా క్యారెక్టర్ అలాంటిది. కానీ అతను చేస్తున్న పనికి ఎంకరేజ్ చేయడానికి ఏదో ఒక పదవి ఉండాలి, ఉంటేనే తప్ప మళ్ళీ మనకు కూడా పవర్ ఉండదు. సో కాబట్టి చైర్మన్గా చేయడానికి నేను అంగీకరించి ఫస్ట్ టైం నేను చేసింది ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్ అనేటటువంటిది మార్చి గోల్డ్ ఏజ్ హోమ్ జాయిన్ చేశాను అంతే. G for great, G for God. God has given that idea. That idea is coming to the true. రేపొద్దున మనం ఆ గోల్డ్ హేజ్ హోమ్ ఎన్ని కళలు కంటున్నానంటే, ఇప్పుడు ఆ గోల్డ్ హేజ్ హోమ్ అనేటటువంటిది ఒక కార్డు, గోల్డ్ కార్డు కనుక ఎవరికైనా ఇస్తే ఓల్డ్ పీపుల్కి అబౌవ్ 60 ఒక క్యాలిక్యులేషన్ ఏదో ఉంటుంది ఆ లెక్క ప్రకారంగా, వాడు ఆటో ఛార్జీలు కూడా కట్టుకోకర్లేదు. ఆ కార్డు పట్టుకుని వచ్చి గోల్డ్ హేజ్ హోమ్ దగ్గర దిగిపోతే చాలు, ఇక ఆ తర్వాత అంతా అతను పోయేదాకా కూడా ఓన్లీ అసోసియేషన్ చూసుకుంటుంది. ఆ రేంజ్కి తీసుకెళ్ళాలంటే ఇది నా కళ. అప్పుడు మిస్ అయిన కళ ఇప్పుడు సాధ్యపడడానికి శివాజీ రాజా ఉన్నాడు నాకు తోడు. ఐ థింక్ వీ కెన్ మేక్ ఇట్. ఐ థింక్ వీ కెన్ 100% మేక్ ఇట్ సక్సెస్. చేయగలుగుతాము. బికాజ్ తపన మనలోను, కోరిక మనలోను ఉంటేనే మాత్రమే సరిపోదు. దాన్ని ట్రూత్ఫుల్గా, ఫ్రూట్ఫుల్గా, వాస్తవంగా ఉపయోగపడేలా తీసుకెళ్ళగలిగినటువంటి శక్తి ఉన్న ఒక మనిషి కావాలి. నేనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఈ శివాజీ రాజా అనేటటువంటి ఒక వ్యక్తిలో అలాంటి కెపాసిటీ ఉందని 100% ఫీల్ అయ్యి మేమందరం కూడా ఎంకరేజ్ చేసాం. మా యూనిట్ అంతా దానికోసమే ఉన్నాం, దానికోసమే సహకరిస్తున్నాం, దానికోసమే అనుక్షణం మేము ప్రయత్నం చేస్తాం. అది సక్సెస్ అయితే చూడాలన్నటువంటి నా కళను ఏదో ఒక రోజుకి శివాజీ ద్వారా నిజమవుతుందని ఎదురు చూస్తున్నా. దెన్ ఓట్లకి వద్దాం. ఓటు ఎవరికి వేయాలి ఇక మీ ఇష్టం, మీ చేతిలో ఓటు. పని చేద్దాం, సేవ చేద్దాం, ఏదో ఒక మేలు చేద్దాం. ఇలాంటి తపనతో ఉన్నటువంటి ఈ బ్యాచ్ దీన్ని ఎంచుకుంటే మీ కళలో నిజమయ్యే అవకాశం దొరుకుతుంది. దీన్ని ఎంచుకోకపోతే వాళ్ళు నిద్రపోయినప్పటికి కూడా బాధపడినా నాకులాగా ఇంతకు ముందు బాధపడినట్టు, బట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారు. ఎందుకనంటే దే వాంట్ టు డూ సర్వీస్, వీ యూటిలైజ్ ఇట్, ఉపయోగించుకుందాం. ఇఫ్ యూ డోంట్ వాంట్ ఎనీబడీస్ గుడ్ సర్వీస్, జస్ట్ యూ లీవ్ ఇట్, యూ ఫర్గెట్ ఇట్, వాళ్ళు కూడా మర్చిపోతారు. అందుకని ఓటు మీ చేతిలో ఉంది కాబట్టి వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని ఏది మంచి ఏది చెడు తెలిసినటువంటి బాధ్యత కలిగిన మీ అందరూ కూడా యూ జస్ట్ థింక్ అబౌట్ ఆఫ్ ఇట్. యాక్చువల్గా వీఆర్ ఓన్లీ 800 పీపుల్.
8 కోట్ల జనాభాకి బహుశా చెప్పక్కర్లేదేమో, ఏమో నాకు తెలియదు. బట్ వీఆర్ అప్పీలింగ్, మేము అప్లికేషన్ పెట్టుకుంటున్నదే మా యూనిట్ సభ్యులకి అందరికీ కూడా, మా సభ్యులకి అందరికీ కూడా మేము తెలియజేసుకుంటున్నాం. సదా మీ సేవలో మేమందరం నిరంతరం ఉంటాం. థ్యాంక్ యూ. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.